నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద వ్లాగ్స్. టమాటా పచ్చి బఠానీ కర్రీ, గ్రేవీ కర్రీ ట్రై చేయండి. ఇలాగా చాలా టేస్టీగా వస్తుంది. ఒక 10 టమాటాలను తీసుకున్నాను. టమాటాలను నీళ్ళలో వేసి కొద్దిగా ఉప్పు వేసి దానిలో టమాటాలను కడుక్కొని పైనంగా ముచ్చుక అంటారు కదా, పైనంగా ఉన్న బొడుపు అనేది తీసేసి ఇలాగా కట్ చేసి టమాటాలను పొడుగా కొన్నిటిని ఇలాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చి బఠానీని గ్రీన్ పీస్ అంటారుగా, వీటిని పచ్చి బఠానీ దాంట్లో ఉన్న గింజలు తీసేసి ఇలాగా పచ్చి బఠానీని నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ పొడిగా కట్ చేసుకొని ఇలాగ సన్నగా పొడిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. సాంబార్కి కట్ చేస్తారు కదా, అలాగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, కాజు పలుకులు, కాజు ఒక 4-5, ఒక 2 స్పూన్ల నువ్వులు. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఏవైనా, కానీ తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వేసుకోండి. టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకొని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా ఇక్కడే వేసుకోండి. నూనెలో కొద్దిగా ఉల్లిపాయలు అనేది మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 1 దాల్చిన చెక్క, సాజీర, లవంగాలు అన్నీ 2 తీసుకొని వేసుకోవాలి. సాజీర కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నీళ్ళలో కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని కలిపి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలాగ కలిపేసుకోండి. తర్వాత మూత పెట్టి అవి మగ్గే లోపల మనం మిక్సీ జార్లోకి పల్లీలు వాటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి దానిలో ఉప్పు కారం తగినంత మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటాలు అనేది కొద్దిగా మగ్గనివ్వాలి. మూత తీసి కొద్దిగా నీళ్ళని వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి విజిల్ తీస్తే ఇలాగా మనకు కర్రీ అనేది ఈ విధంగా తయారవుతుంది. చపాతీలోకి, పూరీలోకి, బగారా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి. తర్వాత మనం మిక్సీ జార్లో పొడి పెట్టుకున్న కాజు, పల్లీలు అన్ని మిశ్రమాన్ని ఇప్పుడు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాంట్లో మనం టమాటా గ్రేవీలో ఆ పొడిని అనేది వేసుకొని ఇలా కలుపుకొని మూత పెడితే పైన అనేది నూనె కొద్దిగా తేలినట్టు అనిపిస్తే మనకు కర్రీ అనేది రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీలతో టమాటా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.